మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ మీరు ఇందాక కార్డ్స్ అని అన్నారు సార్. బీసీ వెల్ఫేర్ వారు అయితే మంచాలు ఇచ్చిన్నారు కానీ అక్కడ గదులు వచ్చేటప్పటికి తక్కువగా ఉంటే బంకర్ బెడ్స్ ఇచ్చారు సార్. దానివల్ల హైట్ సరిపోక ఆ బెడ్స్ అన్ని కూడా పక్కన పడేస్తున్నారు సార్. నేను అనేది ఏంటంటే ఇటీవల ఎస్సీ హాస్టల్స్ కొత్త కట్టిన వాటిలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ప్రమాణం కట్టారు సార్. అక్కడ మంచాలు లేవు సార్. ఇటీవల హాస్టల్స్ పోయినాం. తమరు అన్నట్టు ఆ బీసీ వెల్ఫేర్ ద్వారా కొత్త బిల్డింగ్ కట్టేంత వరకు ఈ తెచ్చిన మంచాలు కానీ వాడుకోకపోతే అది వేస్ట్ గా పోతుంది సార్. ఆల్రెడీ తెచ్చి కూడా 2 సంవత్సరాలు బయట ఎండను పడేస్తున్నారు సార్. ఇటీవల హాస్టల్ సందర్శించినప్పుడు చూసాం సార్. అదే విధంగా ఈ స్కాలర్షిప్స్ ఇచ్చి మరి మనమైతే ముఖ్యంగా విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పి బీసీ గానీ ఎస్సీ గానీ ట్రైబల్ గానీ దాని మీద కేటాయించండి. ఈ స్కాలర్షిప్ ఇచ్చి చదువును ప్రమోట్ చేస్తున్నందుకు, అదే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మన వాళ్ళు సపోర్ట్ చేస్తూ మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అధ్యక్ష వాస్తవంగా చూస్తే ఈ రోజు 5 కోట్ల జనాభాలో 1.5 కోటి మంది బీసీ విద్యార్థులు ఉన్నారు సార్. యూత్ దాంట్లో 18 నుంచి 32 ఏళ్ల వయసు వాళ్ళు 1.5 కోటి మంది ఉన్నారు సార్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఐటీ కానీ అదే విధంగా అగ్రికల్చర్ సెక్టర్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్స్ కానీ ప్రమోట్ చేసి వాళ్ళ ఎంటర్ప్రైనర్స్ గా కొద్దిగా ప్రమోట్ చేయాల్సిందిగా బీసీ వెల్ఫేర్ వారిని కోరుతున్నాం సార్. అదే విధంగా ఎస్సీ హాస్టల్స్ ఇటీవల అయితే మంత్రి గారు నిధులు ఇచ్చారు కానీ బీసీ వెల్ఫేర్ సైడ్ నుంచి హాస్టల్ డెవలప్మెంట్ కి ఎటువంటి నిధులు రాలేదు సార్ అధ్యక్ష. కాబట్టి ఒకసారి ఎందుకంటే ఇప్పుడు మా సునీతక్క చెప్పినట్టు పెచ్చులు ఊడిపోవటం, బాత్రూమ్ సరిగ్గా లేవు, వాటర్ కనెక్షన్స్ లేవు, ఎలక్ట్రికల్ అయితే వైర్లన్నీ అలాడబట్టం, 3 గదులు 2 గదులు చేసుకునే పరిస్థితి. కాబట్టి దయచేసి ఏ విధంగా అయితే ఎస్సీ కార్పొరేషన్ వారు మాకు మా మంత్రి గారు మా జిల్లాలో అయితే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కనిగిరిలో గతంలో 100 మంది ఉండేవాళ్ళు సార్. ఇటీవల కాలంలో రిపేర్లు చేసి అక్కడ వాటర్ ఫెసిలిటీ బాత్రూమ్ సార్, బాత్రూమ్లలో ఒక్క లైట్ కూడా వెలగలేదు సార్. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఇన్స్పెక్షన్ పోయాం. 80 ట్యూబ్ లైట్లు వెలగలేదు సార్, 40 ఫ్యాన్లు తిరగలేదు సార్ అక్కడ. అప్పుడు మేము లోకల్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత 7 నెలల్లోనే అది ఫస్ట్ మేము పోయినప్పుడు 100 మంది ఉన్నారు, ఈరోజు 200 మంది ఉన్నారు. నిన్న 40 లక్షలు ఇవ్వడం చేత మంచినీళ్ళు సంపు ట్యాంక్ అవన్నీ కట్టి ఈరోజు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఈరోజు హాస్టల్ కి డిమాండ్ పెరిగింది సార్. కాబట్టి దయచేసి మన వాళ్ళు చేయమని కోరుతూ మరి అదే విధంగా సార్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ సార్ 70% కంప్లీట్ అయింది. ఆ మిగతా 30% అట్లానే ఉంది. బిల్డింగ్ కట్టి కూడా దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల పైన ఎత్తుంది సార్. అదంతా పాడైపోయే పరిస్థితి. వెల్ఫేర్ హాస్టల్ వాళ్ళు కూడా ట్రైబల్ వెల్ఫేర్ వారు కూడా ఆ మిగతా నిధులు ఇచ్చి బాగా చేస్తే అక్కడ ట్రైబల్ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎన్రోల్మెంట్ పెరుగుతారు, అదేవిధంగా డ్రాప్ అవుట్స్ తగ్గి సమాజానికి మేలు జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. అదే విధంగా మా కనిగిరిలో ఒక హాస్పిటల్ సార్, మేము ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇక్కడ అడిగాం, ఇప్పుడైతే నిధులు ఇచ్చే పరిస్థితి లేదని చెప్తే పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ద్వారా మా జిల్లా కలెక్టర్ మరి అదే మన ముఖ్యమంత్రి గారితో కొన్ని సలహాలు తీసుకొని వైద్య శాఖ సహకారంతో అక్కడ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ తో హాస్పిటల్ డెవలప్ చేశాం సార్. అది కంగారు మదర్ కేర్ అని చెప్పేసి ఆ సెంటర్ డెవలప్ చేస్తే ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఈ రోజు ఫస్ట్ బేబీ డెలివరీ మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా కొంత కాంట్రిబ్యూషన్ తో చేస్తున్నాం. కాబట్టి ఈ మంత్రి గారిని మా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా నిధులు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.